నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచార రీత్యా కృతికా నక్షత్ర ఫలితాలు ఏంటి, కృతికా నక్షత్ర దోషానికి పరిహారాలు ఏంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్తే గురుగారు, గోచారంలో కృతికా నక్షత్రానికి సంబంధించి అసలు ఎలాంటి వాళ్ళకి దోషం అనేది ఉంటుందంటారు, దానికి సంబంధించి పరిహారాలు? గురుభ్యో నమః. కృతికా నక్షత్రం అనేది 2 రాసుల్లో ఉంటుంది. మొదటి కృతికా నక్షత్రం ఒక పాదం వచ్చేసి మేషరాశిలోను, మిగతా 2, 3, 4 పాదాలు వచ్చేసి మనకి వృషభ రాశిలోనూ ఉంటుంది. ఈ కృతికా నక్షత్రాధిపతి సూర్యుడు. ఇది చూడటానికి ఆకారం ఒక కత్తెర ఆకారంలో ఉంటుంది. మనం ఈ కృతిక రోజున చాలా గొప్ప విశేషమైనటువంటి పండుగగా తమిళనాడులో ప్రతి నెల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకంతో పాటుగా కళ్యాణం చేస్తారు. ఈ కృతికా నక్షత్రం ఆయన జన్మ నక్షత్రంగా చెప్తాం. అయితే మేషరాశిలో జన్మించినటువంటి కృతికా నక్షత్రం వాళ్ళు, ఎందుకంటే 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం వలన తప్పకుండా ఆరోగ్యరీత్యా వీళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే వృత్తిరీత్యా కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే శని 7.5 సంవత్సరం వ్యయంలో ఉన్నందువల్ల, వృత్తి లాభాధిపతి ఉన్నందువల్ల భరణి నక్షత్రం వాళ్ళతో పోలిస్తే ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క నక్షత్రం కాబట్టి, అంటే ఇబ్బంది అంటే శ్రమ ఎక్కువ ఉంటుంది. అందులో మనం ఏం చేసినా ప్రతిదానికి తప్పులు పడుతూ ఉంటారనమాట మనం పైన ఉన్నటువంటి వాళ్ళు. ఇంకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ సోదరులతో, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటిని సవ్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. కాబట్టి అలాంటివి ఏమైనా ఈ నక్షత్రం వారికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సమయాన్ని మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఓకే, మరిన్ని విషయాలు మాట్లాడుకుందామండి. దానికి సంబంధించి మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. బ్రహ్మరంభ గారు ఉన్నారు రేపల్ల నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1995. 1995. టైం అండి? తెల్లారుజామున 2-3 మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టారండి? రేపల్ల పక్కన ఉల్లిపాలెం, పల్లెటూరులో. ఓకే, రేపల్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి గురించి అండి, మ్యారేజ్. ఓకే, గురుగారు తెలియజేస్తారు. అలాగమ్మా, ఇక్కడ బ్రహ్మరామ గారు, మీ అబ్బాయి యొక్క జన్మ లగ్నం వచ్చేసి సింహలగ్నం అండి. రాశి వచ్చి కన్యా రాశి, నక్షత్రం హస్తా నక్షత్రం 3వ పాదం. సింహలగ్నానికి కన్యా రాశి. రాశిలో 2వ ఇంట్లో బుధచంద్రుల యొక్క కలయిక, 3వ స్థానంలో శుక్రుడు, స్వస్థానంలో రవితో రాహుతో, లగ్నాధిపతి రవి రాహుతో ఉండటం ఇది కొంచెం మంచిది కాదమ్మా, జాగ్రత్త. అలాగే గురు కుజుల యొక్క కలయిక 4వ ఇంట్లో, అలాగే సప్తమంలో శని అద్భుతమైనటువంటి యోగంలో భార్య వలన, అలాగే జాతకంలో 9వ ఇంట్లో కేతు. సంపూర్ణంగా ఇక్కడ కాల సర్పదోషం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ కుజదోషం ఉన్నది. ఎందుకంటే బుధచంద్రులు దోషాన్ని పక్కన పెట్టినప్పటికీ ఇక్కడ రవి రాహుతో ఉండటం, చంద్రరాహుల కలయిక కానీ రవిరాహుల కలయిక కానీ ఉంటే వీళ్ళకి ఒక రకమైన జీవితం మీద నేను గొప్పగా సాధిస్తానని బయటకున్నా కూడా లోపల అంతర్గతంగా భయాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి అలాంటి భయాలను వదిలేయమనండి. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురువు అద్భుతంగా 4వ ఇంట్లో ఉన్నాడు మిత్రునితో. ఇది కుజదోషంగా చెప్పబడదు, కానీ చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురువు కుజుడు కలిసి ఉన్నప్పుడు, అది స్వస్థానమై ఉన్నప్పుడు రుచ మహాపురుష యోగము, అలాగే జాతకంలో ఇక్కడ శని సప్తమంలో శాస మహాపురుష యోగము, 4 గ్రహాల స్వస్థానంలో మంచి జాతకం. అందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఏదైనా ఇబ్బంది, బాధ అలాంటివి ఏమైనా ఉంటే మీ అబ్బాయిని తప్పించుకోమని, అంటే ఇబ్బంది పడకుండా ఉండమని చెప్పండి. జీవితంలో ముందుకు వెళ్ళేదానికి ప్లాన్ చేసుకోమనండి. కానీ వివాహం ఆలస్యం అవుతుంది, ఇంకా సంవత్సరం పడుతుంది. ఎందుకంటే గురువులో శని వచ్చాక చేస్తే చాలా బాగుంటుందమ్మా. అంటే శని అనంగాలను వేరేదనుకోకండి, ఒక్కొక్కళ్ళ జాతకంలో ఒక్కొక్క గ్రహం బలంగా ఉంటుంది. మీ అబ్బాయి జాతకంలో శని వివాహ స్థానంలో, భార్య స్థానంలో అద్భుతంగా బలంగా గొప్ప యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ అబ్బాయి జాతకరీత్యా వచ్చే అమ్మాయి చదువు రానిదైనా సరే రేపటి రోజున మీకు నేను చెప్తున్నాను, అంటే ఈరోజున చదువు రాకపోవటం అంటే లౌక్యం లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు ఎంత బాగా చదువుకున్నా. కానీ అమ్మాయి అలా కాదనమాట. చదువు రాకపోయినా సరే
చాలా గొప్ప స్థితిలో భర్తను ఉంచేటువంటి స్థానం ఆ అమ్మాయి జాతకంలో ఉంటుంది ఈ అబ్బాయికి వచ్చే భార్య. కాబట్టి భయపడకండి. కానీ సమయం పడుతుంది, 1 year టైం పడుతుంది. ఈ 1 year కొద్దిగా అంటే అప్పటికి సార్ లేట్ అయిపోయినాయి మా వాడికి 30 కదా, నిజమే కాదంటలేదు, కానీ ఆ గడియ వచ్చేదాకా వెయిట్ చేయాలి. లేదంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో మళ్ళీ ఇబ్బందులు పడతారు మీరే. కాబట్టి జాగ్రత్త. 1 సంవత్సరం పడుతుంది, సంవత్సరం రోజులు వెయిట్ చేయండి. కానీ వచ్చే అమ్మాయి వల్ల మీ అబ్బాయి బాగుంటాడు. మీ అబ్బాయి అనే చెప్తున్నా మళ్ళీ మీ మా రేపటి రోజున గురువు గారు ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. ఈ రోజున ఎవరు కూడా అత్తతో కుప్ప కొట్టేవాళ్ళు ఎవరు లేరమ్మా, అర్థమైందా? కాబట్టి మన పిల్లలైనా కుప్ప కొట్టరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక్కడ వచ్చే అమ్మాయి మీ అబ్బాయితో తన సంసారాన్ని బాగా చేసుకుంటుంది, ఇది నీకు చెప్తున్నది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, పరమేశ్వరరావు గారు ఉన్నారు హనుమాన్ జంక్షన్ నుంచి. పరమేశ్వరరావు గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం గారు, మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/5/2000 అండి. ఓకే. టైం అండి? మధ్యాహ్నం 12:20 అండి. ఓకే. ఎక్కడ పుట్టారు బాబు? హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్. ఓకే. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం కొద్దిగా, పిల్లలు కొద్దిగా ఆరోగ్యం, సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు. మీరు హనుమాన్ జంక్షన్లోనే ఉంటారా? అవును సార్. పుట్టకొండ సతీష్ గారు తెలుసా? అవునండి తెలుసండి, మాకు 4 కిలోమీటర్ల దూరం ఉంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలన్నారు? ఆరోగ్యం కొద్దిగా నడలేపడుతున్నానండి, బాగా ఇబ్బంది పడుతున్నాడు ఆరోగ్యరీత్యా. ఆరోగ్యరీత్యా రాశి, ఏ రాశి ఏంటని? తప్పకుండా. ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం. నిన్నే భరణి నక్షత్రం గురించి చెప్పుకున్నాం, ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని. ఇక్కడ లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, అలాగే దశమంలో ఇక్కడ జాతకంలో షష్టగ్రహ కూటమి ఉన్నది. 10వ స్థానంలో షష్టగ్రహ కూటమి, అలాగే కుజుడు లాభంలో. అయితే జాతకంలో ఇప్పుడు కుజమహాదశ జరుగుతుంది. గోచారంలో కుజుడు 5వ ఇంట్లో కేతుతో ఉన్నాడు. కాబట్టి కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడటానికి గల కారణం సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఈ సంపూర్ణ కాల సర్పదోషాన్ని అనంత పద్మ కాల సర్పదోషం అంటాం. అనంతకాల సర్పదోషం ఈ అనంతకాల సర్పదోషానికి తప్పకుండా శివాలయంలో ఎప్పుడైనా సరే మొగలి పువ్వు కానీ దొరికితాయి. అంటే పోయి మొగల చెట్ల మీద పడి అక్కడ ఇబ్బందులు పడదని నేను చెప్పను. దొరికితే మార్కెట్లో ఎక్కడైనా ఒక మొగలి పువ్వు కానీ ఇలాంటివి దొరికినప్పుడు ఖచ్చితంగా శివారాధనకి ఇవ్వండి దేవాలయంలో. అది మీ అబ్బాయికి మేలు చేస్తుంది. అంతేగాని ఆ మొగల చెట్ల మీద పడి అక్కడ గుట్టలు గుట్టలుగా ఉంటే పాములన్నీ ఉంటాయని చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, అలాంటి ఇబ్బందులు పడకండి. ఓకే. ఇక్కడ సర్పదోషానికి తప్పకుండా శివాలయంలో ఆరాధన అనేది, అంటే ఒక ప్రదోష కాలంలో ఎప్పుడైనా సరే వెళ్ళి దీపం పెట్టమని చెప్పండి. అలాగే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్తే ఆయన బ్లడ్ టెస్ట్ అది చేసుకుంటే ఏ రకమైనటువంటి, ఎందుకంటే నేను చెప్పకూడదు డాక్టర్గా, నేను డాక్టర్ని కాదు కాబట్టి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అన్ని టెస్టులు చేసి బాగా మంచి మందులు ఇస్తారు. కాబట్టి జాతకరీత్యా మాత్రం సర్పదోషం అనేటువంటిది ఉంది. మేషరాశి భరణి నక్షత్రం 3వ పాదం. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది. నేను ఎందుకు చెప్పానంటే బ్లడ్ పిక్చర్ తీయించుకోమని. కుజుడు రక్తానికి సంబంధించినటువంటి వాడు. దానివల్ల ఎనిమిక్గా ఉండటం కానీ, ఇన్ఫెక్షన్ ఉండటం కానీ ఇలాంటివి ఏదన్నా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి వెళ్ళి చెక్ చేయించుకొని తగిన మెడిసిన్ తీసుకోండి. నెక్స్ట్ కాల్ రండి, నాగరాజ్ గారు ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి నాగరాజ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 26/8/1992. టైం అండి? ఓకే. ఎక్కడ పుట్టారు? తిరుమలగిరి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి వ్యాపారం ఏం చేసినా లాస్ వస్తుందండి, అక్కడ ఎదుగుదల లేకుండా అయిపోతుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఇంకా రూపాయి అప్పు అవుతుంది మాకు. ఓకే. ఇక్కడ మీ జన్మ లగ్నం వచ్చమ్మా నాగరాజ్. లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 4వ పాదం. జన్మజాతక రీత్యా 2వ స్థానంలో కుటుంబ వాక్ ధన స్థానంలో రాహు అనేటువంటిది, అంటే నెగిటివ్ మూలా నక్షత్రంలో ఉన్నది. 3వ ఇంట్లో శని పరాక్రమంలో, అలాగే సప్తమంలో కుజుడు దోషంలో, అలాగే 8లో కేతు, 9లో
బుధచంద్రులు 10వ ఇంట్లో రవి గురువు శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీరు అన్నట్టుగా కొంచెం ఇబ్బందే, కానీ దీనికి ఒక మనిషిని ఇన్ని సంవత్సరాలని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనేం చెప్తానంటే, ఈ రాహు అనేటువంటిది వాక్ స్థానంలో ఉన్నాడు. ఈ వాక్ స్థానం వలన చాలా వరకు మనం ఇప్పుడు ఉదాహరణకి నేనే ఎవరో ఎందుకు నేను బాగా దీంట్లో సంపాదించుకోవచ్చు వ్యాపారంలో చేసుకొని, కానీ మనకున్న నోటి వల్ల మనం అసలు కొంచెం చిన్న మర్యాద ఇవ్వకపోతే పోరాను ఎంత ఇచ్చినా నాకు ఎందుకు అంటాను. ఎందుకు మనకు మర్యాద కావాలి, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కావాలన్నమాట. అందుకోసం చెప్తున్నా. నీ దాంట్లో ఏంటంటే వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల నీ వ్యాపారాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఈ మాట్లాడటం ఎందుకంటే వ్యాపారంలో చాలా మాటలు చెప్పాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప నాకేంటి ఇది జరుగుతుంది అనుకుంటే మాత్రం కష్టపడతాను నాన్న. దాదాపుగా ఈ శుక్రదశ ఉన్నంత వరకు కూడా నువ్వు ఎంత చేసినా ఏమంటే సామెత ఏదో మన వాళ్ళు చెప్తుంటారు అన్నమాట, లొట్టకే పొట్టకే అని. కాబట్టి ఈ రెండింటికి తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది, ఎదుగుదల అనేది ఉండకుండా పోతుంది. కాబట్టి ఇది నీది స్వయంకృతాపరాధము అంటాం. ఇది అంటే వేరేలా అనుకోకు, నిన్ను నువ్వు మార్చుకో, దానివల్ల నీ వ్యాపారం బాగుంటుంది. తర్వాత నిన్ను నువ్వే గొప్పగా నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకునేదానికి ఒక ఏమంటారంటే నీకు అడగడం ఒక మంచి స్టోరీ ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం చేసే పని ఏమిటంటే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, మనం అన్నీ తెలిసి కూడా ఒక్కొక్కసారి తట్టుకోలేమన్నమాట. అందువల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన సార్ దీనికి పరిహారం చెప్పండి అని అడుగుతారు. పరిహారం అంటే నువ్వు మారటమే నాయన. మారకుండా నేను పరిహారం చేస్తా దేవుడికి దీపం పెడతా అంటే కుదరదు. కొంతమందికి అది పాపం, కానీ మనకు మాత్రం వాక్ స్థానంలో ఉన్నటువంటి ఈ ఇబ్బంది వలన తప్పకుండా మనం మారాలి. మన మాట నెమ్మదిగా చెప్పాలి. అంతే తప్ప అది ఉంటే తీసుకుంటే తీసుకోలేకుండా దొబే అంటారు చాలామంది. అలా చేయకూడదు. ఎందుకంటే వ్యాపారం అనేది చాలా లౌక్యంగా చేసుకోవాలి. నేనేం చెప్తానంటే మాటతో పాటుగా లౌక్యంగా మాట్లాడటం నేర్చుకుంటే తప్పకుండా నీ వ్యాపారంలో నష్టాన్ని నువ్వు పూడ్చుకోగలవు. ఇది ప్రాక్టికాలిటీ. ఇకపోతే ఆధ్యాత్మికంగా భక్తిపరంగా ఏదైనా చెప్పండి గురుగారు అంటే, నువ్వే చెప్పావు తిరుమలగిరిలో మేము పుట్టామని. కాబట్టి తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. వారి దగ్గరికి మీకు వీలైతే నెలకొక్కసారైనా వెళ్ళి శనివారం రోజున వారిని దర్శించి నువ్వు వారి యొక్క ఆశీర్వాదం పొందితే బాగుంటుంది. నెక్స్ట్ త్రివేణి గారు ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి త్రివేణి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2006 సంవత్సరం అండి. 2006 20 జూలై నెల. జూలై 7 27/2006. టైం అండి సాయంత్రం 6:55 అండి. ఓకే. ఎక్కడ పుట్టాడు బాబు? వినుకొండలో పుట్టారు. వినుకొండ. అవును. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి చదువు బాగా చదువుకుంటారు, ఆరోగ్యం అవన్నీ తెలుసుకుంటాను మా అబ్బాయి గురించి. అలాగే అమ్మా, ఇక్కడ మీ అబ్బాయి జన్మ జాతకం వచ్చేసి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం మకర లగ్నం తల్లి, రాశి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. ఈరోజే చెప్పా కృతికా నక్షత్రం గురించి. ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో చాలా బాగున్నాడు. 3వ ఇంట్లో రాహు పరాక్రమంలో, విద్యాస్థానాధిపతి మాత్రం కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు తల్లి. ఇక్కడ నీ నుంచి అంటే తల్లి నుంచి దూరంగా ఉంటే ఆ అబ్బాయికి చదువు ఉంటుందమ్మా. అంటే ఒకటి మాత్రమే ఉంటుంది దోషం ఉన్న వాళ్ళకి. తల్లికి దగ్గరగా ఉంటే చదువు అనేది తగ్గిపోతుంది. లేదు సార్ నేను మా అబ్బాయి నా దగ్గరే పెట్టుకొని నేను చదివించుకోవాలి, వాడికి ఏదన్నా పరిహారం చెప్పండి అంటే మీ వాడు నీకు శత్రువు అయిపోతాడు. ఈ 3 కారణాలు ఉంటాయి. మాతృస్థానాధిపతి మకర లగ్నానికి 8వ ఇంట్లో సింహంలో ఉంటే ఈ 3 ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. అంటే బాగన్నా చదువుకుంటారు, లేదా చదువు అన్న తగ్గిపోద్ది, లేదా తల్లి కన్నా దూరంగా ఉంటారు, లేదా తల్లి శత్రువుగా మారిపోద్ది. కాబట్టి ఈ 3 ఏదో ఒకటి మాత్రం ఉంటుంది. కాబట్టి దాన్ని మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని మీ వాడిని దూరంగా పెట్టి చదివించుకుంటారా, దగ్గరే ఉండి శత్రువు అవుతారా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే ఇది ప్రాక్టికాలిటీలో నేను ఎంతోమందిని చూశాను, మా ఇంట్లో కూడా చూశాను చాలామందిని, అందుకని చెప్తాను. ఇక్కడ జన్మలగ్నానికి సంబంధించి విద్యాస్థానాధిపతి అష్టమంలో, సింహరాశిలో, మిత్రరాశిలో ఉన్నందువల్ల చదువు ఉంటుంది, చదువు లేకుండా ఉండదు. కానీ మనవాడు చదువుకునే దానికి
ఒక లైన్లో వెళ్తే బాగుంటుంది. కానీ మనవాడు నేను ఐఏఎస్ అవుతాను, నేను అది చదువుతాను అంటే అది అవ్వదమ్మా, అలాగే కూర్చుంటాం. కాబట్టి వాడి యొక్క తెలివితేటలు బ్రతకటానికి చాలా బాగా పనికొస్తాయి. మీ వాడివి జాతకంలో 10వ ఇంట్లో గురువు చాలా అద్భుతంగా ఉన్నాడు అనమాట. దానికోసం చెప్తున్నాను. కుజదోషం ఉన్నది. ఈ దోషం వలన ఈ పెళ్లిలో కూడా ఆటంకాలు ఉంటాయి. ఇలా చాలా ఉన్నాయి. అవి పక్కన పెడితే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేన్నైనా సరే ప్రయత్నంతో ఖచ్చితంగా సాధించవచ్చు. కష్టం అనేది లేకుండా ఏం రాదు. ఇప్పుడు మనం పొలంలో పంట వేస్తాం, ఊరికినే రాదు, విత్తనాలు జల్లితే దానికి ఎంతో చేయాలి కదా. కాబట్టి రాహుదశ జరుగుతుంది కాబట్టి మీ వాడి దాంట్లో మీ వాడు దాన్ని గెలవటానికి ఆస్కారం ఏమిటంటే చదువులో కానీ మిగతా వాటిలన్నిలో కూడా కృషి ఎక్కువ చేయాలి, బాగా శ్రమపడాలి. దానివల్ల తప్పకుండా బయటకు కూడా వెళ్ళి తన ఉద్యోగం చేసుకునేదానికి చాలా చక్కనైన అవకాశం. కానీ కుజదోషం ఉన్నందువల్ల ప్రతినిత్యం రాహు మహాదశ జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం ద్వారా తప్పకుండా అతని యొక్క మానసిక శక్తి బలపడుతుంది. నెక్స్ట్ చంద్రకళ గారు ఉన్నారండి. నమస్తే అండి చంద్రకళ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 19, ఆగస్టు 19, 1995. టైం అండి? రాత్రి 1:10 ఓకే. ఎక్కడ పుట్టింది పాప? చౌటుపల్లి, యాదాద్రి భువనగిరి చౌటుపల్లి పుట్టింది. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి మ్యారేజ్ గురించి, అమ్మాయి జాబ్ గురించి తెలుసుకుందామని. అలాగే అమ్మా, స్టాక్ మార్కెట్ చేస్తుంది. ఇక్కడ మీ పాప జన్మ లగ్నం తల్లి వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో చంద్రుడు చాలా అద్భుతంగా చాలా బాగున్నాడు. అలాగే 4వ ఇంట్లో రవి బుధులు బుధాదిత్య యోగం శుక్రునితో, అలాగే పంచమ కుజుడు, 6వ ఇంట్లో రాహు, అలాగే సప్తమంలో గురు, అలాగే 10వ ఇంట్లో శని, లాభం, 12వ ఇంట్లో కేతు. మంచి జాతకం. జాతకంలో ఎటువంటి దోషాలు లేవు. ఎవరన్నా ఏదన్నా చెప్తే అస్సలు నమ్మకండి. అద్భుతమైనటువంటి జాతకం. రేపు పెళ్ళికి కూడా ఎవరైనా ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్తే అస్సలు నమ్మకండి. చాలా చాలా అద్భుతమైనటువంటి జాతకం. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే రేపు పెళ్ళయ్యాక బిడ్డల విషయంలో కొద్దిగా తొందరగా పిల్లల్ని కనేస్తే సరిపోద్ది. కొంచెం ఆలస్యం చేసి మేము లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలాంటివి అనుకుంటే మాత్రం పిల్లలకి ఇబ్బంది పడుతుంది. అంతే తప్ప జాతకంలో ఎటువంటి దోషాలు లేవు. మంచి జాతకం. అయితే ప్రస్తుతం రాహుదశ జరుగుతుంది, శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. చదువు వలన ఉద్యోగం అనేది దొరుకుతుంది. కానీ ఎప్పుడు దొరుకుతుంది సార్ అని చాలామందికి మీకు కూడా ఒక సందేహం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎవరికి బాగాలేదమ్మా. నాకు తెలిసిన చాలా కంపెనీల్లో నాకు తెలిసిన పాపం చిన్న చిన్న వాళ్ళకి అడుగుతూ ఉంటే, గురుగారు మీరు అడుగుతారేంటండి, పాపం ఎక్కడ పెట్టాలో తెలియక ఉన్న ఉద్యోగస్తులను తీసేయలేక చాలామంది సతమతం అయ్యేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే బోల్డ్ మార్కెట్ బాగాలేదు. కాబట్టి ఇప్పుడు పాప జాతకంలో రాహువులు శుక్రుల్లో శని రావాలి. ఇది నెక్స్ట్ జూన్కి వస్తుంది. అప్పటి వరకు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అప్పటి వరకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఏ చిన్నది దొరికినా కూడా వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పండి. లేదా ఇంకా కొత్తగా కోర్సెస్ ఏవైనా సంబంధం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ శాప్ అనేది ఇప్పుడు అందరు పక్కన పెట్టేస్తున్నారు తల్లి. మన వాళ్ళేమో ముందు నేర్చుకోరు, అది కరెక్ట్గా వచ్చే సమయానికేమో అది అయిపోతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అందరికీ కూడా ఇప్పుడు అది ట్రెండింగ్. తర్వాత చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడున్న వాటిలో అదే. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే శుక్రుడు శని చూస్తున్నాడు కాబట్టి టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉంటే బాగుంటుంది మీ పాపకి అన్న ఉద్దేశంతో చెప్తున్నా. కానీ 2026 జూన్ 22 తర్వాత మంచి ఉద్యోగం అయితే ఉంటుంది. నెక్స్ట్ లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు ఫ్యూచర్ గురించి, మ్యారేజ్ గురించి అండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/9/1984 అండి. 84. టైం అండి? టైం ఉదయం 10:40 అండి. ఓకే. ఎక్కడ పుట్టారండి? ఏలూరండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఫ్యూచర్ అలానే మ్యారేజ్. ఫ్యూచర్ అనేది ఒక మాటలో చెప్పేదానికి బాగుంది అంటే మీరు సంతోషపడతారేమో, కానీ ఫ్యూచర్ ఒక మాటలో చెప్పలేమమ్మా. అది ఇంత చాటబారుతూ ఉంటుంది. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. మ్యారేజ్. ఓకే. ఇక్కడ లగ్నం వచ్చేసి రుచిక లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం.
జాతకంలో కుజకేతువుల యొక్క కలయిక ఉన్నది. వృచ్చిక లగ్నంలో కుజకేతువుల కలయిక అది మంచిది కాదమ్మా. గొప్ప యోగాన్ని ఇచ్చినా, మంచి కుటుంబంలో పుట్టించిన, ధనాధిపతి ధనస్థానంలో ఉండి డబ్బులు సంపాదించుకున్నా, ఇక్కడ సప్తమ రాహు ఉన్నందువల్ల ఆయన ఇష్టపడ్డామని చేసుకొని ఇచ్చినట్లయితే ఈ గొడవ ఉండేది కాదు. ఆయన ఇష్టపడ్డామని చేసుకోకపోవటము, లేకపోతే వన్ సైడ్ లవ్ అయితే మాత్రం ఇలాంటి ఇబ్బందులు జాతకంలో వస్తాయి. ఎందుకంటే 10వ ఇంట్లో రవి బుధులు అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ జాతకంలో వేయంలో ఉన్నా కూడా శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. అలాగే ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు నీచపడిపోయి ఉన్నప్పటికీ కూడా ఏకాదశంలో చంద్రుని చేత చూడబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా శుక్రమహాదశ మొదలైంది. ఈ శుక్రుడు దాదాపు 20 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ శుక్రదశ 2044 జనవరి దాకా ఉంది. అయితే ఈ అబ్బాయి జాతకంలో రాహు సప్తమంలో ఉన్నందువల్ల, సప్తమంలో ఉచ్చులో ఉన్నాడు అప్పటికీ కూడా కృతికా నక్షత్రంలో. మీరు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి చేత దుర్గమ్మ వారి గుడిలో మనకి చాలా ఖడ్గమాల ఒకటి చేస్తూ ఉంటారు. దుర్గమ్మ వారి గుడిలో ఉదయాన్నే ఖడ్గమాల పూజ ఒకటి చేస్తూ ఉంటారు. అది మీకు విశ్వాసం ఉంటే అక్కడికి వెళ్ళి చేయించండి. తద్వారా ఒక సంబంధం వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే వివాహంలో ఆటంకాలు తొలగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పద్మ గారు ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22 ఏప్రిల్ 2005. మంత్ అండి? ఏప్రిల్ అండి. ఏప్రిల్ 2005. టైం అండి? టైం పొద్దున్న 8:30 ఉంటుందండి. 8 to 8:30. ఎక్కడ పుట్టారు పాప? సికింద్రాబాద్ ప్రైవేట్ హాస్పిటల్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప చదువు మధ్యలో ఆపేస్తుంది, చదవట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు అంటుంది, ఇంట్లోనే ఉంటుందండి. మీ పేరేంటి? నా పేరు పద్మ గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఒక ఆడపిల్ల కాలేజీకి నేను పోను అంటుంది అంటే అక్కడ ఏమి సమస్య ఉందని మీరు అడిగేదానికన్నా కూడా తెలుసుకోవాలమ్మా బిడ్డల యొక్క ప్రవర్తన ద్వారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చదువు మీద ఇష్టం లేకుండా ఈ రోజున ఎవరు లేరమ్మా. పిల్లలందరూ హాయిగా జాలీగా చదువుకొని, ఎందుకంటే చదువు లేనటువంటిది ఈ ప్రపంచంలో ముందుకి తమ జీవితాన్ని పొందలేరని వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ ఎవరి వల్ల ఇబ్బంది కలుగుతుందని ప్రేమగా అడిగింది భయాన్ని పోగొట్టండి దయచేసి. మనం తల్లిదండ్రుల దగ్గరే మనం చెప్పుకోలేకపోతే బిడ్డల్ని ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళు? ఆ విధంగా మొండిగాన తయారవుతారు, లేదా మానసికంగా బలహీనులు అవుతారమ్మా. సరే, అది మీ ఇష్టం. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్తా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో కుటుంబ స్థానంలో శని, పంచమంలో చంద్రుడు, గురువు, కేతు. అలాగే జాతకంలో ఇక్కడ 9వ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితిలో, ఏకాదశంలో రాహు బుధుడు, అలాగే 12వ ఇంట్లో రవి శుక్రులు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. రాహులో కూడా ఇక్కడ గురువు జరుగుతుంది. అయితే ఇక్కడ విద్యాస్థానాధిపతి సూర్యుడు వ్యయంలో ఉన్నాడు. కాబట్టి విద్యలో బ్రేక్ వచ్చింది, దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఉచ్చులో ఉన్నప్పుడు, ఆ స్థానాధిపతి ఉచ్చులో ఉండి చూస్తున్నప్పుడు 9వ ఇంట్లో వాళ్ళ నాన్నగారిని కొంచెం ప్రేమగా మాట్లాడి, లేదా మీరైనా ప్రేమగా మాట్లాడి ఆ భయాన్ని పోగొడితే ఆమెని ముందుకు తీసుకెళ్తే జీవితం బాగుంటుందమ్మా. లేదు మీరు అలాగే వదిలేస్తే, ఎందుకో ఏమిటో అని చెప్పేసి వదిలేస్తే దాని కర్మ ఇంతే అంటే, తల్లిదండ్రులే అలా అంటే భగవంతుడు కూడా వాళ్ళ అమ్మ నాన్నకే పట్టలేదు నాకేం అనుకుంటాడు కదా. కాబట్టి దయచేసి భగవంతుడు అనుకోడు, నేను చెప్తున్నా ఊరికినే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకోరండి. దయచేసి పిల్లల్ని మనమే చెడగొట్టినా బాగు చేసినా, కాబట్టి మనం ఇంట్లో ఉండేదానికన్నా పిల్లలు ఎక్కువగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, వాళ్ళ ఈ సమాజంలో ఉంటారు. దానికి కావాల్సినటువంటిది ఏమిటి, ఏం చేస్తున్నారని గమనించకపోతే మనం వాళ్ళకి ఎంత ఇచ్చినా అది వ్యర్థం అవుతుంది. దయచేసి మీ పాప పరిస్థితి అర్థం చేసుకుంటారని ఇంత దూరం చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. అలానే గురుగారు రేపటి కార్యక్రమంలో మీరు తెలియజేసే వివరాలు? రేపు ఈరోజు కృతికా నక్షత్రం అయిపోయిందమ్మా, రేపు రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. అందరూ కాల్ చేస్తున్నారండి, ఇక్కడ మాత్రమే ఫ్రీగా చెప్తా, దయచేసి చెప్తున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నాకు కాల్ చేస్తే మాత్రం నేను ఫ్రీగా చెప్పను అక్కడ, ఎందుకంటే నా సమయం నేను ఊరికినే ఎవరికి ఇవ్వను. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే ఊరికి కాల్ చేయకండి, ఒక మెసేజ్ పెట్టండి, ఫీజు తెలుసుకోండి, నచ్చితే వేసి చెప్పించుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు శుద్ధిపల్లి గారు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.